దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మరి సందేశాన్ని మనం విందాం అండి. వాక్య సందేశాన్ని అందరూ శ్రద్ధాభక్తులతో వాక్యాన్ని మనందరం కూడా విందాము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము, యెషయా 54వ అధ్యాయము 10వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. యెషయా 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. చాలే. వాక్య నిమిత్తం ఒక చిన్న ప్రార్థన చేస్తాం. ప్రస్తుతుడైన మా తండ్రి, వాక్యం నీది, ప్రజలు నీ వారుగా ఉన్నాం ప్రభా. ఒటివారుగా మేము వచ్చాం ప్రభా. నీటి పొర్లే పాత్రగా మమ్మల్ని సిద్ధపరచాను. నీ యొక్క సర్వసత్యాన్ని మేము అందరూ గ్రహించడానికి సహాయం దయచేయం. వాక్యమై ఉన్న దేవుడవు, వాక్యం ద్వారా నాతోని బిడ్డలందరితో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. కాని మాటలు ఏ పలకకుండా నన్ను మీ ఆధీనమందు స్వాధీనమందు ఉంచుకొని మీ మాటలే మేము పలకడానికి సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ చదవబడిన దేవుని మాటలో పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా ఏమండి, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు. ఇక్కడ చదవబడిన భాగంలో పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా కానీ నా కృప నిన్ను విడిచిపోదు అన్నాడు. పర్వతాలు తొలగిపోతాయండి. అసలు పర్వతాలు తొలగిపోతాయంటే ఎక్కడున్న పర్వతం అక్కడే ఉంటుంది కదండి. మెట్టలు గుట్టలు అవి ఏమైనా కదిలించగలమండి? మనం కదిలించలేము. పర్వతాలు కదిలించలేము, మెట్టలు గుట్టలు కూడా కదిలించలేము. అయినా పర్వతాలు ఒకవేళ తొలగిపోయినా సరే, మెట్టలు ఒకవేళ తత్తరిల్లిపోయినా సరే, నా కృప నిన్ను విడిచిపోదు అన్నాడు. అంటే ఈ రెండాట్ల కంటే కూడా బలమైనది దేవుని యొక్క కృప. చెప్పండి, ఈ రెండాట్ల కంటే కూడా బలమైనది దేవుని కృప నిన్ను విడిచిపోదు. పర్వతములంటే ఎవరు? మెట్టలంటే ఎవరు? పర్వతములంటే ఎవరైనా ఒక కుటుంబంలో ఎవరైనా మీకు ఎవరు పెద్ద ఆసరాగా ఉన్నారన్నారనుకోండి, పెద్ద పర్వతం లాంటి మనిషి అండి బాబు మా మనిషి, ఆయన లేని కాడి నుంచి మాకు చాలా లోటుగా ఉందని అంటారు. వింటామా లేదండి ఈ మాట? వింటాం. పర్వతంలాగా ఉండేవాడండి, ఏదన్నా వచ్చినా సరే పెద్ద దిక్కులాగా ఉండేవాడండి అంటారు. అలాంటి వారి గురించి మనం ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. పర్వతములు తొలగిపోయినా, అలాగే మా ఇంటికండి మా డాడీ పెద్ద దిక్కండి, లేదా కొండండి, కోటండి అని అంటాం, మంచిది అది. అలాగే ఒకవేళ వారు తొలగిపోయినా సరే, మెట్టలు తత్తరిల్లిపోయినా సరే, నా కృప నిన్ను విడిచిపోదు అన్నాడు. కృప గురించి ఈ వాక్యంలోనే చివరిలో మనం వినబోతున్నాం. తర్వాత సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. ఏటండి? దేవుని యొక్క నిబంధన మన విషయంలోనంట తొలగిపోదు అని చెప్తున్నాడు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. నిబంధన, నిబంధన అంటే ఏంటండి? చెప్పండి, నిబంధన అంటే ఏంటండి? క్రొత్తగా వివాహం చేసుకున్న వాళ్ళకి ప్రమాణాలు అంటారు, అది నిబంధన అంటారు. అలా ప్రమాణాలు చేస్తారు. ఎందుకంటే ఆ ప్రమాణాలకు కట్టుబడి వారు కాపురం చెయ్యాలని సేవకులు వారి చేత ప్రమాణాలు చేస్తారు, మంచిది. అయితే ఇక్కడ దేవుడు కూడా సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని అంటున్నాడు. నిబంధన అని అంటే ఏమిటి? నోవాహు కాలంలో జలప్రళయం వచ్చింది. నోవాహు కాలంలో జలప్రళయం వచ్చింది. 40 పగళ్ళు 40 రాత్రులు కూడా ఏమైందంటే వర్షం వచ్చిందండి.
ఆ వర్షము వచ్చిన తర్వాత భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నాశనం అయిపోయారు. ఆ తర్వాత క్రమక్రమముగా నీరు ఇంకిపోవడం మొదలెట్టింది. అప్పుడు ప్రజలతో దేవుడు ఒక నిబంధన చేసెను. ఆ నిబంధన చదువుతారు ఒకసారి. అదిగోండి 9వ అధ్యాయము, ఆది కాండము 9వ అధ్యాయము 13వ వచనం. మేఘములో నా ధనస్సును ఉంచుదును, అది నాకును భూమికిని మధ్యను నిబంధనకు గురుతుగా. చూసారా, నిబంధనకు. అదిగోండి దేవుడు నిబంధనకు గురుతుగా దేవుడు ఏం చేస్తాడు, తన ధనస్సును ఆకాశములో మేఘములో ఉంచాడు. అందుకే బాగా వర్షం వచ్చినప్పుడు అండి ఆకాశం వైపు చూస్తే మనకి ఏం కనబడుతుందండి, ధనస్సు కనబడుతుంది. దానికి చేర్చి ఏమన్నారంటే ఇంద్రధనస్సు అని పేరెట్టారు. చెప్పండి ఏంటండి, ఇంద్రధనస్సు అని కనబడుతుందని చెప్పారు. కాబట్టి ఇక భూమి మీద అలాంటి వర్షం రాదు. ఒకవేళ రాకుండగా ఒకవేళ వస్తే ఒకవేళ నా ధనస్సును ఆకాశములో ఉంచాను. అది చూసి మీతో చేసుకున్న నిబంధన నేను గుర్తు చేసుకుంటాను. ఇక మీదకి భూమి మీదకి జల ప్రళయము రాదు అని దేవుడు నిబంధన చేశాడు. ఇది నిబంధన అండి. ఇది చెప్పండి, ఇది నిబంధన. అర్థమైందండి. అయితే జల ప్రళయం రాదని చెప్పాడు, కానీ తర్వాత ప్రభు చెప్పాడు ఇప్పుడున్న ఆకాశము భూమి కూడా అగ్ని వలన నిలవ చేయబడినదై అదే వాక్యం వలన భద్రం చేయబడ్డదని పేతురు రాసిన పత్రికలో మనము వద్దమ్మా మనం చదువుకుంటున్నాం. అంటే జలప్రళయం రాదు, కానీ ఏమొస్తుందని భూమి మీదకి అగ్ని వర్షం కురవబోతుందని దేవుడు సెలవిచ్చాడు. ఇది నిబంధన. నోవాహుతోటి దేవుడు చేసినటువంటి నిబంధన. వాక్యం చదువుకున్న మన మూలవాక్యములో సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అన్నాడు. నోవాహు కాలంలో దేవుడు చేసిన నిబంధన ప్రకారముగా తన నిబంధన గుర్తు చేసుకుంటూ దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఆకాశములో తన ధనస్సును ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. రెండవది అబ్రహాము విషయంలో కూడా దేవుడు తన నిబంధనను చేశాడా లేదు చెప్పండి, చేశాడు. ఏమని చేశాడు, అబ్రహామా నీతో నేను ఒక నిబంధన చేస్తాను. ఏంటో తెలుసా, నీ సంతానము ఆకాశ నక్షత్రం వలనను భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువుల వలనను నీ సంతానాన్ని నేను అదిగోండి నిన్నత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను అని ఒక నిబంధన చేశాడు. ఎన్ని అధ్యాయమమ్మా, 17:2 వచనం. ఇది అబ్రహాముతో దేవుడు చేసినటువంటి నిబంధన. ఇక అలా చాలామందితో దేవుడు చేశాడు నిబంధన. దావీదు విషయంలో కూడా దేవుడు ఒక నిబంధన చేసి ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకున్న ఈరోజు వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే సమాధాన విషయమైనటువంటి నిబంధన తొలగిపోదు. పిల్లలు వింటున్నారా? సండే స్కూల్ పిల్లలు తేజ్ అంటున్నావా? మీరు వినకపోతే చితక్కొట్టేస్తాను. అది ఎందరు నాయకంగా చూడాలి, వినాలి మీరు. అవి ఒక గంట సేపే ఏమా మంచోళ్ళు మీరే. ఓకే, మీరందరూ వినాలి. ఇది బల కింద కూర్చుందండి అమ్మాయి. వినాలి. మీరు ఎక్కడ కూర్చున్నా పర్లేదు, కానీ ఈ మాటలు వినండి. దావీదుతో కూడా దేవుడు ఒక నిబంధన చేసి ఉన్నాడు. సూర్యుడు ఉన్నంత కాలము కూడా నీ సింహాసనం ఉంటుందని దేవుడు తన కృపను దావీదుకు తోడుగా దయచేశాడు. ఇలాగా చూసుకున్నట్లయితే
పాత నిబంధన కాలంలో అనేక మంది భక్తులతో ఈ నిబంధన చేశాడు. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారండి నోవాహుతో చేసిన నిబంధన చదివించారు, తర్వాత అబ్రహాముతో చేసిన నిబంధన చెప్పారు, తర్వాత దావీదుతో చేసిన నిబంధన చెప్పారు. ఇప్పుడు మనతో ఏం చేశాడు ఈ నిబంధన? మనకు కావాలి కదా. మరి యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము, యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయము, యిర్మీయా 31వ అధ్యాయము 31వ వచనము నుంచి 33వ వచనం వరకు చదువుదాం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యోధా వారితోను క్రొత్త నిబంధన చేసి ఉన్నాను. దేవునికి స్తోత్రం. మనతో కూడా ఏం చేశాడండి? ఇప్పుడున్న మనతోటి ఏ నిబంధన అండి ఇది? క్రొత్త నిబంధన చేసి ఉన్నాను. చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో చేసిన నిబంధన వంటిది కాదు. దేవునికి స్తోత్రం. ఇది మనకి దేవుడు క్రొత్త నిబంధన చేసి ఉన్నాడు. అయితే ఈరోజు మనం ధ్యానించే ధ్యాన భాగం ఏంటంటే కృప గురించి. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా కానీ నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నిన్ను విడిచిపోదు అనే విషయం గురించి. రెండవది, సమాధాన విషయమైనటువంటి నా నిబంధన, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు, 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 తొలగిపోదు. దేవుడు చేసినటువంటి, మన విషయంలో చేసినటువంటి నిబంధన తొలగిపోదు అనేటువంటి విషయాల గురించి దేవుని యొక్క వాక్య గ్రంథములో నుంచి, దేవుని యొక్క వాక్య గ్రంథములో నుంచి కొన్ని విషయాలు మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము ధ్యానిద్దాం. చూడండి, మొదటిగా నిర్గమకాండము 13వ అధ్యాయము 22వ వచనం. నిర్గమ 13:22. పగటి వేళ మేఘస్తంభమునైనను, రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. దేవునికి స్తోత్రం. పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభంగా నుండి తన ప్రజలను నడిపించినటువంటి దేవుడు తొలగిపోలేదు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు దేశం నుంచి కనానుకు దేవుడు తీసుకొస్తున్నప్పుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకి పగటి వేళ ఎండ దెబ్బ తగలకుండగా దేవుడు మేఘముగా ఉన్నాడు. రాత్రి వేళ ఆ అరణ్యములో దేవుడు వారిని నడిపిస్తూ సింహాలు కానీ ఏది వాళ్ళకి హాని చేయకుండా దేవుడు ఎలా చేశాడంటే వాళ్ళని అగ్నిస్తంభముగా దేవుడు చెప్పండి నడిపించాడు. కాబట్టి దేవుడు తొలగిపోలేదు అని వాక్యం మనం చదువుతున్నామండి. అంతేనండి, తొలగింపలేదండి దేవుడు. అర్థమైందండి? దేవుడు తొలగించిపోకుండా దేవుడు కాపాడాడు. ఇశ్రాయేలులకి దేవుడు మేఘస్తంభముగా ఉండి, అలాగే అగ్నిస్తంభముగా ఉండి దేవుడు వారిని తొలగిపోకుండా, చెప్పండి, తొలగిపోకుండా దేవుడు వారి ప్రజల ఎదుటి నుండి తొలగిపోలేదు. అలాగే దేవుడు మనతో ఉండి మన మధ్య నుండి ఆయన తొలగిపోయేటువంటి దేవుడు కాదు అని మనం విశ్వసించాలి. ఇశ్రాయేలుని నడిపించినటువంటి దేవుడు, వారికి ఆహారం ఇచ్చినటువంటి దేవుడు, దాహం వేస్తే బండ నుండి నీళ్లు రప్పించినటువంటి దేవుడు, ఆయన ఎన్నడూ కూడా తొలగిపోలేదు. అలాగే ఎందుకు తొలగిపోలేదంటే దేవుడు
సర్వాధికారి అయినటువంటి దేవుడు కాబట్టి. అలాగే మనకు కూడా కొంతమంది బంధువులు ఉంటారు, కొంతమంది రక్త సంబంధికులు ఉంటారు. ఏదైనా మనకి ఏదైనా కొంత కష్టం వచ్చిందనుకోండి, ఏదైనా తెగులు వచ్చిందనుకోండి, మన దగ్గరే ఉంటారా లేదా తొలగిపోతారా అండి? చెప్పాలి. తొలగిపోతారు వాళ్ళు. పాడతాం కదా మనము, కష్టాలలో వారు తొలగిపోతారు, కష్టాలలో వారు తొలగిపోతారు, కరుణగల యేసు నీతో ఉంటాడు, కరుణగల యేసు నీతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకములో శివరికి యేసే పరలోకములో, ఎవరికి ఎవరు ఈ లోకములో. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే ధరికెవ్వరు రారు. ధనము నీకుంటే దరిద్రుడవైతే కష్టాలలో వారు తొలగిపోతారు, కరుణగల యేసు నీతో ఉంటాడు, కరుణగల యేసు. ఎవరికి ఎవరు ఈ లోకములో శివరికి యేసే, ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరో ఎదురవుతుంటాను, ప్రాణానికి నా. హల్లెలూయా. చూసారండి, ఎవరెవరో మనకి ఎదురవుతారు, నీ ప్రాణానికి నా ప్రాణం తోడంటారు వాళ్ళు. అర్థమైందండి? కానీ తీరా చూస్తే వాళ్ళు ఎవరో కనబడరు. యేసుప్రభు వారి శిష్యులు 12 మంది. ఆ 12 మందిలో మరి యేసుప్రభు కష్టకాలం వచ్చింది. ఆయన 3 మాత్రమే తీసుకెళ్ళాడు, నమ్మకమైన వాళ్ళని, ప్రార్థనకి నాతో కూడా సహకారులుగా రమ్మని. పాపం తీసుకెళ్ళాడు. పాపం వాళ్ళని ఇడిచిపెట్టి కొంచెం ఎదరికెళ్ళి ప్రార్థన చేద్దామని, మరి మీరు మెలుకోకుండా ప్రార్థన చేయండి అని వదిలేసి వెళ్ళాడు ఎదరికి. మళ్ళీ తీరా వచ్చి చూసేవాడికి వెళ్ళి మెలుకున్నారని ఎదురయ్యారండి వీళ్ళు. అదిగా చూసారండి. చివరికి యేసుప్రభు వారిని సిలువేసినప్పుడు ఒక్కళ్ళు చేరితే ఒట్టి అక్కడ ఉన్నారండి ఎవరైనా. అలాగే మనకి కూడా ధనం ఉంటే అందరూ మన దగ్గరికి వస్తారు. ఒకవేళ ధనము లేదనుకోండి ఎవరు మన దగ్గరికి రా. ధనం ఉందనుకోండి వాళ్ళే కలగజేసుకుని నీకు అలాగ దగ్గర అయ్యాము, ఇలా దగ్గర అయ్యామని చెప్తారు వాళ్ళు. చెప్పండి, ఎలాగ దగ్గర అయ్యామండి మీకు? ఇలాగ దగ్గర అయ్యాము, అలా దగ్గర మీకు తెలియపోవచ్చు, మీ నాన్న మీ అమ్మోళ్ళకి తెలిసి సంగతి అంతా అంటారు. దేవుని పిల్లలారా, మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఇశ్రాయేలు విషయములో పగలు మేఘస్తంభముగా ఉండి రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారి ఎదుట నుండి తొలగిపోలేదు. వారి ఎదుట నుండి దేవుడు తొలగిపోలేదు. అలాగే నీ ఎదుట నుండి ఈ మధ్యాహ్నకాల సమయంలో నీకున్న కష్టాల నుంచి, నీకున్న ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి మనం ఆరాధిస్తున్న దేవుడు తొలగిపోయేవాడు కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని పిల్లలారా, సమాధాన విషయమైన నిబంధన, ఇప్పుడు దేవుడు మనతో చేస్తున్న నిబంధన ఎలాంటిదంటే క్రొత్త నిబంధన.
అదే సమాధాన విషయమైనటువంటి నిబంధన తొలగిపోకుండా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే అండి, దేవుడు మనల్ని కాపాడుతూ వస్తాను అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. ఇంకా దేవుడు ఏ విధంగా మన నుంచి తొలగిపోడు, మన నుంచి దేవుడు తొలగిపోకుండా ఎలా ఉంటాడో కొన్ని వాక్య సహాయం ద్వారా. బయట ఎవరో తిరుగుతున్నారు చూడండి, సూర్యతేజ, నువ్వు వెళ్ళారు ఎదరికి, ఇంకా మీరు ఎందుకు వెళ్ళారు బయటికి, మరి ఇంకా ఉన్నారు అక్కడ, మీరు ఎందుకు వెళ్ళారు బయటికి, రావాలి లోపలికి. వాళ్ళు ఎవరు, ఆ పిల్లలు పప్పలు కొన్నారా, ఆ స్టెపన్ పిల్లలకి పప్పలు ఏంటండి అయ్యి, ఇది మంచి పని ఏనంటారా, న్యాయంగా ఉందా పోనీ మీకు? ఉందా అమ్మా, కూర్చో, రావాలి, వినాలి వాక్యాన్ని. మీరు ఎవరు లేవకూడదు. దేవుడు పగటి వేళ మేఘస్తంభముగా ఉండి రాత్రి వేళ అగ్నిస్తంభంగా ఉండి ఎలాగైతే దేవుడు ఇశ్రాయేలు ఎదుట నుండి తొలగిపోలేదో, దేవుడు నీ దగ్గర నుంచి ఆయన తొలగిపోకుండా ఆయన రెక్కల నీడలో దేవుడు నిన్ను కప్పేటువంటి గొప్ప దేవుడు. ఇంకా మన వాక్య సహాయం ద్వారా చూసినట్లయితే కీర్తనలు 66 అధ్యాయము 20వ వచనం, కీర్తనలు 66 అధ్యాయము 20వ వచనం, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను, చూసారంటండి కృప. ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యంలో కూడా నా కృప నిన్ను విడిచిపోదు. విన్నారండి, నా కృప నిన్ను విడిచిపోదు. ఇక్కడ నా యొద్ద నుండి తన కృపను తొలగిపోదు అని చెప్తున్నాడు. అది కృప. కృప అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? అపరిమితమైనది. కృపకు మరొక అర్థం ఏంటి తెలుసా? ప్రాణము కంటే కూడా విలువైన మాట కృప. మనం పాడతాం కదా, బ్రతికియున్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప, ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను పంచావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, బ్రతికియున్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే. హల్లెలూయా. చూసారా, బ్రతికి ఉన్నామంటే దేవుని కృప, జీవిస్తున్నామంటే నా యొద్ద నుండి తన కృపను తొలగిపోలేదు. దేవుని యొక్క అనుగ్రహము, వాత్సల్యత కాబట్టి తొలగిపోలేదు. చూసారంటే తొలగిపోలేదు. ఒకటి మేఘస్తంభముగా ఉండి అగ్నిస్తంభముగా ఉండి ఇశ్రాయేలీలను ఎదుట నుండి దేవుడు తొలగిపోలేదు. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారండి? కృపను తొలగింపలేదు, కృపను తొలగించలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఉంటారండి ఏమండి, అధికారం ఉండగా బోలు మంది ఉంటారు సెక్యూరిటీ వాళ్ళు. ఒకవేళ అధికారం వెళ్ళిపోయింది అనుకోండి, ఒక్కోటి తొలగించేస్తారు లేదండి, ఏమా తొలగించేస్తారు లేదా? ఒకవేళ ఎంపీ గారికి ఇచ్చిన బంగ్లా కూడా ఒకవేళ ఎక్కువ కాలం ఉన్నా సరే అని బలవంతంగా నోటీస్ ఇచ్చేసి అందరినీ తొలగించేస్తారు. కానీ నువ్వు దేవుని అంగీకరించినటువంటి దేవుని బిడ్డలుగా నీకు ఆయన కృప ఎల్లప్పుడూ ఉంటుంది.
మన పాడతలేదా? నీ కృప నిత్యముండును. దేవుని కృప ఎప్పుడు ఉంటుందంట అండి? నిత్యము ఉంటుంది. నీ కృప నిత్యముండును, నీ కృప వివరింప. దేవునికి స్తోత్రం. నీ కృప నిత్యము ఉంటుంది. విన్నారండి? కాబట్టి దావీదుకి తెలిసింది దేవుని యొక్క కృప ఏంటో. అంచేతనే నా యొద్ద నుండి తన కృపను, సమాధాన విషయమైన నిబంధన తొలగిపోలేదు. సమాధాన విషయమైన నా నిబంధన నీకు తొలగిపోదు. అది దేవుడు తొలగిపోయే వ్యక్తి కాడు. కాబట్టి ఇక్కడ నా యొద్ద నుండి తన కృపను దేవుడు తొలగించలేదు, నా ప్రార్థన దేవుడు త్రోసేయలేదు. అది కాబట్టి నీకేముంటే మనకేముంటే సరిపోద్ది అంటే ఆయన కృప ఉంటే సరిపోద్ది. ఆయన కృప మన మీద ఉన్నా సరే ఇంకా మనం ఏమనుకుంటామంటే నాకు అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు అని అనుకుంటూ ఉంటాం. అన్నిట్లకంటే విలువైనది ఏంటి చెప్పండి? యేసయ్య కృప. దేవునికి స్తోత్రం. ఇంకా మనం చూసినట్లయితే కృపను గురించి మనం చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం. 2 సమూయేలు 7వ అధ్యాయము 15వ వచనం. చాలండి. 258వ పేజీ తీశారు అందరూ. నిన్ను స్థాపించుటకే నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు. నా సౌలుకి ఏం దూరం అయిపోయిందంటే చెప్పండి ఇప్పుడు. అమ్మ ఏమైపోయిందండి? కృప దూరం అయిపోతే అమ్మా అయ్యా దేవుని యొక్క కృప దూరం అయిపోయిందండి సౌలుకి. సౌలుకు దూరమైనట్లుగా అతనికి నా కృపను దూరము చెయ్యను. అలాగే ఈ మధ్యాహ్నకాల సమయంలో మనందరి విషయంలో కూడా దేవుడు తన కృపను దూరము చేయకుండా దేవుడు తన కృపలో మనందరినీ భద్రపరచునుగాక. చూసారా? సౌలు దేవుని కృపకు దూరం అయిపోయాడు. సౌలు రాజేనండి, కానీ సౌలు దేవుని మాటకు అవిధేయుడిగా జీవించాడు. దేవుడు చెయ్యమన్నది చేయలేదు, తనకు నచ్చినట్టుగా చేశాడు. సౌలు దేవుడు చెప్పింది చేయలేదండి, తనకు నచ్చినట్టుగా చేశాడు. ఈ రోజున విశ్వాసులు అనబడిన మీరు కూడా దేవుడు చెప్పినట్లుగా మీరు చేస్తే ఆయన కృప ఎల్లప్పుడూ మీ మీద ఉంటుంది. మీకు నచ్చినట్టుగా చేస్తే చెప్పండి, సౌలులాగా నచ్చినట్టుగా కనుక నువ్వు చేస్తే సౌలుకి దూరం అయిపోయింది దేవుని కృప. చూసారండి? సౌలుకి దూరమైనట్టుగా దేవుని కృప దూరమైనట్టుగా నేను మాత్రం దేవుని కృప నీకు దూరము చెయ్యను అని అంటున్నాడండి. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూసారా వాక్యం. సమాధాన విషయమైన నిబంధన తొలగిపోదు, నా కృప నిన్ను విడిచిపోదు. ఎంత అభయం ఇస్తున్నాడో చూసారా ప్రభువారు, ఎంత అభయం ఇస్తున్నాడో చూసారా దేవుడు. కాబట్టి సౌలు దేవుని కృపకు దూరం అయిపోయాడండి. సౌలు గారు దేవుని కృపకు దూరం అయిపోయాడు. గాడిదలు కాస్తున్న వాడికి దేవుని కృప వచ్చిందండి. అది గాడిదలు కాస్తున్న వాడికి దేవుని కృప ఇచ్చాడు. అలాగే నువ్వు నేను ఎన్నిక లేనివంటి వారిగా ఉన్నటువంటి మన ఎడల దేవుడు తన కృపనిచ్చి గొప్ప రక్షణ భాగ్యం ధరింపజేసి దేవుడు ఒక మంచి స్థితిలో దేవుడిని నిలబెట్టాడు. ఆ కృపలో నువ్వు విశ్వాసంగా నిలబడాలి. అర్థమైందండి? కాబట్టి సౌలుకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృపను దూరము దావీదుకు వచ్చిందండి ఆ కృప. అది దావీదు ఆ కృపను దూరం చేసుకున్నాడండి? చేసుకోలేదు.
సౌలు దూరం చేసుకున్నట్లుగా దావీదు తన కృపను దూరం చేసుకోవాలి. అంచేతనే ఈ 66వ కీర్తనలో 20వ వచనంలో ఏమన్నాడు? నా ప్రార్థన త్రోసివేయలేదు, నా ఎదుట నుండి తన కృపను తొలగించలేదు అని అన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని కృప దూరం అయిపోతేనండి మనిషికి అనే విలువ అనేది ఉండదండి. అది దేవుని కృప దూరం అయిపోతే ఈ రోజున సేవకుడిగా ఒకవేళ నన్ను గణపరిచినా, విశ్వాసిగా ఒకవేళ నీకు గణపరిచినా, దేవుని కృప నీ మీద ఉంది కాబట్టి నీకు ఆ ఘనత వచ్చింది. అది నేను చిన్న ఉదాహరణ చెప్పి వాక్యంలోకి ఎదరికెళ్తాను. డాక్టర్ కేఏ పౌల్ గారి గురించి అందరికీ తెలుసు మీకు కదండి. ఒకప్పుడు ఆయన ప్రపంచ సువార్థికుడు అని పేరు వచ్చిందండి ఆయనకి. ప్రపంచ సువార్థికుడు. ఆయన పరిస్థితి ఎలాంటిదో ఆయన ప్రభువులో రాకముందు చాలా చిన్న పరిస్థితి. ఎంత పరిస్థితి అంటే చదువు మధ్యలో ఆపేసి వైజాగ్లో దూది మిల్లు ఉంటే రోజువారీ కార్మికుడిగా అందులో జాయిన్ అయ్యాడు ఆయన. రోజువారీ కార్మికుడిగా జాయిన్ అయితే వచ్చిన సంపాదనతోటి చాలని జీతంతో బ్రతుకుతుండేవాడు. ఒక రోజున ఆకలేస్తే అన్నం లేదు ఇంటి దగ్గర, ఆకలేస్తే అన్నం లేదు ఆయనకి. అలాంటప్పుడు తన దగ్గర 10 పైసలో పావలా ఉంటే ఈదులోకి వెళ్ళి అంటిపళ్ళు దుకాణం దగ్గర అంటిపళ్ళు ఇమ్మన్నాడంట. ఆ డబ్బులు ఇచ్చి, ఈ డబ్బులకి అంటిపళ్ళు రావని చెప్పాడంట. అయ్యా నాకు ఆకలేస్తుంది కాబట్టి ఇది ఇచ్చుకుని ఏదోటి ఇవ్వడం తింటాకని అడిగాడంట. అప్పుడు ఆ అంటిపళ్ళు యజమాని అన్నాడంట, బాబు ఒకటే వస్తుంది అంటిపండు, ఇది కొంచెం డ్యామేజ్ అయ్యింది, బాగోలేదు పాడేసి బాగున్న తినన్నాడంట ఆయన. ఈ ఆకలి బాధ చూపుని ఇచ్చుకుని బాగున్నది బాగోలేదు కలిపి తినేసాడు ఇప్పుడు ఈయన. అలాంటి పరిస్థితి నుంచి దేవుడు అతను హెచ్చించి గనులతో సమాన స్థాయి కృప ఎంతవరకు తీసుకెళ్ళిందంటే గనులతో సమాన స్థాయి అంటే అమెరికా ప్రెసిడెంట్ గారు పక్కన కూర్చునేటువంటి స్థాయిని దేవుడు ఆయనకి కల్పించాడు. దేవునికి స్తోత్రం. ఆయన బైబిల్ ట్రైనింగ్ అవుతుంటే వైజాగ్లో మా అబ్బాయి చదువుతున్న COTR బైబిల్ కాలేజీలో ఆయనకి ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే PJ టైటస్ గారు ఉచితంగా ఆయన జాయిన్ చేసుకుని ఈయనకి మరలా సబ్బులకి షాంపూలకి నెలకు వచ్చి స్టైఫండ్ కింద కొన్ని డబ్బులు కూడా ఆయనకి ఇచ్చేవారట. అలాంటి పేద స్థాయి నుంచి బోయింగ్ విమానాలు ఎక్కే స్థాయి వరకు దేవుడు తీసుకెళ్ళాడు. అంటే కృప ఎంతకైనా దేవుడిని హెచ్చిస్తాడు. కృప అదండి. నేను దీనురాలిని, నేను దరిద్రురాలిని, నేను దీనుడును దరిద్రుని ఎప్పుడు అనుకోవద్దు. దేవుని కృపకు పాత్రుడిగా ఉండాలి. అంటే సౌలు గాడిదలు మేస్తున్నవాడిని కూడా సైతం రాజుగా చేయగల సమర్థుడు. అదే రాజుని మళ్ళీ గడ్డి తినేటట్లుగా కూడా చేయగలడు దేవుడు. అర్థమైందండి. అదే రాజుని మరి నెబుకద్నెజరు రాజుని గడ్డి తినిపించాడా లేదు చెప్పండి అమ్మా? గడ్డి కూడా తినిపించాడు. చూసారండి, దేవుడికి అసాధ్యమైనది అంటూ ఏదీ లేదండి. అర్థమైందండి. మనము దేవుడికి చేయవలసింది ఏంటంటే మన కృతజ్ఞత అంటే ఏంటి చెప్పండి? థ్యాంక్స్ చెప్పడం. కృతజ్ఞత అంటే ఎవరైనా బండి ఎక్కి దిగిపోరు అనుకోండి, థ్యాంక్స్ అని అంటున్నారా లేదా? ఒకవేళ థ్యాంక్స్ చెప్పలేదు అనుకోండి, ఏమనుకుంటారా? చూసావా ఆ మనిషి మొఖం ఓడి ఎక్కించుకున్నాడు కానీ కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు, ఆడెక్కించుకున్నాడు అని అంటారండి. థ్యాంక్స్. కాబట్టి ఆయన అలాగా ఆ స్థాయికి వెళ్ళి చివరకు ఆయన వేసుకొస్తున్న విమానం మన హైదరాబాద్లో దిగడానికి కూడా ఆ రోజుల్లో చూడలేదండి. బొంబాయిలో తప్ప ఇంకెక్కడ దిగే అవకాశం లేదు. బొంబాయిలో అక్కడ దిగితే ఆ విమానం అక్కడ 3 హెలికాప్టర్లు ఉండేయండి ఆయనకి. 3 ఎందుకు అనుకుంటున్నారా? ఒకటేమో ఆయన ఎక్కిపోడు, మిగతా 2 ఎందుకో తెలుసా? ఆయన మీటింగులు పెడితే మరి అందరూ డోర్ డెలివరీ చేసేవారు, పేపర్ ఎదుగుంటే కూడా రమ్మని. ఆయన అలా కాదు, హెలికాప్టర్ల మించి పైనుంచి వదిలిపోడు మాట పేపర్లు. చెప్పండి ఎలా వదిలిపోడండి? హెలికాప్టర్ల మించి పైనుంచి వదిలిపోడు అన్నమాట.
ఆయన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రార్థన చేశాడు, బాలయోగ్ గారికి ప్రార్థన చేశాడు, రాజశేఖర రెడ్డి గారి ప్రధానమంత్రులకి, ఇతర దేశ ప్రధానమంత్రులు కూడా ప్రార్థన చేశాడు. ఆయన 1998-98 అమలాపురం వస్తే నేను ఆ కాలేజీ ఎస్కేబీ కాలేజీ గ్రౌండ్లోకి వెళ్తే ఆయన స్టేజ్ పక్కనే ఆయన ఒక ఏసీ రూము, ఆ పక్కనే ఎలిప్యాడ్ మాట ఇలాగా ఇనప కడ్డీలతో పెట్టేశారు. ఆ ఎలిప్యాడ్ అక్కడ దిగుతుంది, అక్కడి నుంచి ఇలాగ గెస్ట్ రూమ్లోకి వచ్చేస్తాడు. ఈ గెస్ట్ రూమ్లోనే ఉంటాడు, మళ్ళీ స్టేజ్ ఎక్కాలంటే అందులోంచి పైకి ఎక్కేస్తాడు అన్నమాట. ఎంత స్థాయి ఇచ్చాడు చూసారండి ఆయనకి. ఇక్కడ వాక్యంలో ఏం చదువుతున్నామండి? సౌలునకు నా కృప దూరమైనట్లుగా నా కృప అతనికి దూరం చేయను. అలాంటి కృప కలిగిన దేవుడు అతను హెచ్చిస్తే చివరకు ఏం చేశాడంటే దేవుని కృపకు ఏమైందంటే దూరం అయిపోయాడు. ఆయన ఏమైపోయాడు? దూరం అయిపోయి మొన్న నేను యూట్యూబ్లో చూస్తే ఆర్కే బీచ్లో వైజాగ్లో చేపల వాళ్ళు ఇచ్చుకుని చేపల వాళ్ళు కూడా వేస్తున్నాడు అందాక సరదాగా అక్కడ. ఆయన చూసారా ఎలా దిగజారిపోయాడో. అంచేతని దేవుడు నీచులను గనులుగా చేస్తాడు, గనులను నీచులుగా చేస్తాడు. సేవకుడు చేసే పని సేవకుడే చెయ్యాలి ఎప్పుడూని. అర్థమైందండి? సేవకుడు చేసే పని సేవకుడే చెయ్యాలి. సేవకుడు చేసే పని ఏంటి? ప్రార్థన, వాక్యం, అంతే, మిగతా దానికి కాదు. అంతే తప్ప పాస్టర్ గారండి కుదరండి ఈ అత్యంతరం కొంచెం వెయ్యండి అక్కడ, అది పాస్టర్ గారు చేసే పని కాదు. అర్థమైందండి? అది సేవకుడు చేసే పని చెయ్యాలి. ఒకవేళ సేవకుడి చేతని ఇతరేతర ఏదైనా బలవంతంగా చేసామనుకో వాడికి శాపమే, నీకు శాపమే. అర్థమైందండి? అది కాబట్టి ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి. సౌలునకు నా కృప దూరమైనట్లుగా అతనికి నా కృపను దూరము చెయ్యను. ఆ కృపలో ఏమైతే చెప్పండి? దావీదేమో వర్ధిల్లాడు, సౌలేమో కృపకి ఏమైతే చెప్పండి? కృపలో ఉన్నటువంటి దావీదు అంతకంతకు వర్ధిల్లేను. కృప ఎందుకు కావాలి మనకి చెప్పండి? అంతకంతకు. సమూయేలు మొదటి గ్రంథము 2 సమూయేలు 3వ అధ్యాయము 1వ వచనం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులను దావీదు అంతకంతకు ప్రబలెను. సౌలు కుటుంబము చూసారండి. కృప దూరం అయిపోతే ఏమవుతుందో చెప్పండి? నీకు నీరసం, అంతకంతకు నీరసిల్లిపోతావు. అర్థమైందా? అంతకంతకు నీరసిల్లిపోయాడు సౌలు. ఎప్పుడైతే నీరసిల్లిపోయాడో, ఎప్పుడైతే దేశంలో శకునగాండ్రను మంత్రగాండ్రు లేకుండా చేశాడో మళ్ళీ వాళ్ళే కావాల్సి వచ్చింది. అది ఎవరికండి? సౌలుకి. నువ్వు దేవుని ఆత్మలో ఉన్నావనుకో, నువ్వు దేవుని వైపే చూస్తావు. నువ్వు దేవునితో కూడా లేపబడిన వారికి అయితే పైనున్న వాటి మీదే నువ్వు మనసు పెడతావు. ఇంకా నువ్వు భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతున్నావంటే నువ్వు దేవుని కృపకు నువ్వు దూరం అయిపోయినట్లు లెక్క. లోకములో ఒకవేళ దూరం అయిపోవచ్చు, కానీ దేవుడు తన కృప చేత నిన్ను దగ్గర చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దావీదునకు చూపిన కృపను నేను మీకు చూపిస్తాను అని దేవుని యొక్క లేఖనం మనకి అని సెలవిస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే చూడండి, ఆదికాండము 24వ అధ్యాయము 27వ వచనం. ఆదికాండము 24:27 చదవమ్మా.
చూసారండి, ఎలియాజరు ఏం చెప్తున్నాడు? ప్రార్థన 24:27. అబ్రహాము నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. దేవునికి స్తోత్రం. అబ్రహాముకి ఏ కృప అండి? దేవుని యొక్క కృప అతని మీద ఉంది. ఎవరు చెప్తున్నారు ఈ మాట అండి? ఎలియాజరు తన దాసుడు చెప్తున్నాడు. అబ్రహాము నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట. చూసారండి, అబ్రహాము ఎలాంటి వాడంటే మనలాంటి వ్యక్తి. బైబిల్ గ్రంథంలో అబ్రహాం మనలాంటి వ్యక్తి. కానీ అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అన్నాడు. అబ్రహాము మీద దేవుని కృప ఉంది. చూసారా, అబ్రహాము దేవుని కృప ఉంది కాబట్టి అబ్రహాము కృప నుంచి దూరం అవ్వలేదు. అబ్రహాము గారు కృప నుంచి దూరం అవ్వలేదు. నువ్వు ఎప్పుడైనా సరే దేవుని కృపలో ఉండాలి. దేవుని యొక్క కృపలో నువ్వు బ్రతకాలి. అది దేవుని యొక్క కృపలో నువ్వు జీవించాలి. మనం పాడతాం కదా చక్కని పాట, నీ కృప నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివి. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. నా జీవితాన కురిచెనేని కృపామృతం. హల్లెలూయా. చూసారండి, ఈ కృప విడిచి దూరం అయిపోతే, చూసారా, దేవుని బిడ్డ, దేవుడిని రక్షించింది ఆయన కృపలో నువ్వు భద్రపరచబడాలని, ఆయన కుమారుడిగా కుమార్తెగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుని కృప దూరం అయిపోతే, దేవుని కృప తొలగిపోతే మనం ఏమైపోతాం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సౌలు మీద దేవుని కృప తొలగిపోయిందండి. ఎప్పుడైతే దేవుని కృప తొలగిపోయిందో అతని మీదకి ఏమొచ్చింది తెలుసా? దురాత్మ వచ్చింది. ఏమొచ్చిందమ్మా ఆయన మీదకి? ఈ రోజున చాలామంది మాటలు నేను వింటున్నది తెలుసా? మా ఇంట్లో దెయ్యాలు ఆడుతున్నాయండి అంటున్నారు, గాలి పడుతుందండి అంటున్నారు. కారణం ఏంటికో తెలుసా? చెప్పండి. కృపకు దూరంగా బ్రతుకుతున్నారు. ప్రార్థనకు ఒకవేళ దూరంగా ఉంటున్నారేమో, సహవాసానికి దూరంగా ఉంటున్నావేమో. అర్థమవుతుందా దేవుని పిల్లలారా? కృపకు నువ్వు దగ్గర అవ్వాలి. దేవుని పిల్లలారా, ప్రార్థన చేస్తున్నావా? కాబట్టి ఎలియాజరు చెప్తున్న మాట, నా యజమానునికి తన కృపను సత్యమును చూపుట మానలేదు అని సాక్ష్యం చెప్తున్నాడు. నీకుందా సాక్ష్యం? అర్థమైందా? నీకుందా సాక్ష్యం? ఆయన కృప ఎలాంటిదంటే అబ్రహాం మీద, ఆయన కృప ఎలాగుందంటే ఆయన అబ్రహాం మీద దేవుడు పిలిస్తే వెళ్ళిపోయాడు అంతే, ఇంకా ఇంకెవరో మాట వినలేదు. దేవునికే స్థానం ఇచ్చాడు అంతే. ఆయన భార్యను ఐగుప్తురాజు తీసుకెళ్ళిపోయాడు, వెనక్కి వచ్చేసాడండి. ఇంకా ఆయన ఐగుప్తురాజు తీసుకెళ్ళిపోయాడు, తన నగరంలోకి తీసుకెళ్ళిపోయాడు.
అబ్రహామును బట్టి ఐగుప్తు రాజుతో మాట్లాడుతున్నాడు. నీ ఇంట చేర్చుకున్నటువంటి ఒక స్త్రీ ఒక పురుషునికి భార్య, ఆమె విషయములను చచ్చినవాడు సుమా. అబ్రహాం గారు చెప్పాల్సిన మాట ఎవరు చెప్తున్నారండి? ఇప్పుడు దేవుడు ఐగుప్తు రాజుతో మాట్లాడుతున్నాడు. అది ఎంతగా కృప చూపాడంటే అబ్రహాం ఎడల దేవుడు అంతగా కృప చూపాడు. మీకు తెలుసండి ఎంతగా కృప అంటే, అబ్రహాము దగ్గర రోజుకి 318 మంది భోజనం చేస్తున్నారంట పనోడు. ఎంతమంది అండి? పగలు 318, సాయంత్రం అంతేనా? పూట పెడతారు ఎవరికన్నా? చెప్పండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఏరియాలో ఎక్కడైనా? రోజు పనోళ్ళకైతే, ఇంట్లో వాళ్ళకైతే ఎలాగైతే 318 మంది భోజనం పెట్టే వాళ్ళు ఉన్నారా? లేరు. ఉన్నారా అండి? యెహోషువ గారు ఒకవేళ పనికి వెళ్ళినా సరే, ధనవంతుడు పని చేసినా సరే, నీకు టీ సొక్కిస్తారేమో తప్ప కానీ టిఫిన్ ఇస్తున్నారా? ఒకళ్ళు వేస్తారు. అందరూ ఎవరో భోజనం పెడుతున్నారా? భోజనం అదిగోడు. అంటే అబ్రహాము దేవుని కృప ఎలా పొందుకున్నాడంటే, తన ఇంట పుట్టి అలవరిచినటువంటి 318 మంది ఆయన కూడా ఎప్పుడూ ఉంటున్నారు. అది నువ్వేమనుకుంటావు తెలుసా? దేవుడిని నమ్ముకున్న తర్వాత ఏమనుకుంటావు తెలుసా? నేను ఒంటరిని అయిపోయానండి, నేను ఒంటరిదాన్ని అయిపోయాను అనుకుంటున్నావేమో. నేను ఒంటరిని అయిపోయానండి, నేను ఎవరు అట్లా పలకరించి వాళ్ళు కూడా పలకరించట్లేదని అనుకోక. నువ్వు పాడతారు కాదు, ఎవరో లేక ఒంటరినై అందరికీ నీ దూరమై అనాదిగా మిగిలాను. ఎప్పుడు పాడకండి అలాంటి పాట. అర్థమైందా? మీరు అనాదిగా చేస్తాడని నిన్ను దేవుడు, నిన్ను మిమ్మల్ని అనాథులుగా చెయ్యను అని రాసి ఇచ్చాడండి ఆయన. ఎవరున్నారు చెప్పండి అనాథులుగా? ఎవరిని దేవుడు చేయడు. సరే, ఆ భక్తుడు రాశాడంటే ఆ అనుభవంలోంచి పాట రాశాడు. ఆ పాట రాసినటువంటి ఆయన బ్లైండ్ అతను, గుడ్డు అతను, తునిలో ఉంటాడు ఆయన. ఈ రోజు చక్కగా వాడబడుతున్నాడు ఆయన. ఆ పాటను అప్లై చేయక అక్కడ. నేను అనాథిని, దిక్కులేని వాడిని, నాకు ఎవరో లేరు, అందరూ తోసేశారు నన్ను. నిన్నెవ్వరూ తోసేయలేదు, ఎవ్వరు నీ మీద ఉమ్ము కూడా వేయలేదు. వేసారు ఎవరన్నా? చెప్పండి, ఎవరైనా ఉమ్మూసారండి? యేసుప్రభు కోసం నీ మీద ఉమ్మూసారా? ఎవరైనా సరే కుడిచి మీద కొట్టారా? అయినా కానీ అంత ఫీల్ అయిపోతావో నువ్వు. ప్రభువారి కొరకు కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా త్రిప్పు. ఎవడైనా ఒక అంగీ అడిగితే 2 అంగీలు ఇమ్మని చెప్పాడు. ఇవ్వడలేదా? ఎవరైనా మిమ్మల్ని హింసించి దూషించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలు ఎలా చెప్పినప్పుడు ఇలా కృంగిపోమన్నాడా దేవుడు? సంతోషించి, ఏ అమ్మ చర్చికి రాలేదంటే, ఏటండి అయ్యగారు మా మీద ఎన్ని లేనిపోని ఎన్ని వేసారండి అయ్యగారు, మేము అందుకే రావడం మానేసామండి, అది చర్చి మార్చేసామండి బ్రాండ్. మరి దేవుడు ఏమన్నాడు? సంతోషించి గంతులు వేయండి, అప్పుడు మీకేం కలుగుతుంది? పరలోకములో కూర్చేరేట. పరలోకంలో ఫలం వస్తుంది అప్పుడు. అది అర్థమైందండి? ఎప్పుడు నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకుతే మీరు ధన్యులని చెప్పాడు. అది ఇందులో ఏది రాకపోయినా మనం చాలా కృంగిపోతాం. మనం ఒక ఆవిడని అన్నారంట, పాపం కొత్త నిబంధన అట్టుకుని, క్రొత్త నిబంధన అట్టుకుని పాపం ముసలావిడ వస్తుందంట. క్రొత్త నిబంధన అట్టుకుని ముసలావిడ వస్తుందంట. విన్నారండి? మీరు ఇలా చూడండి. పాపం ఈ లోపల ఇలా చదువుకున్న మగపిల్లలు అన్నారంట, కాలేజీకి వెళ్ళిపోతుంది అమ్మాయి, కాలేజీకి వెళ్ళిపోతుంది అమ్మాయి అన్నారంట. ఎవరిని చెప్పండి? ఏమన్నారు ఇప్పుడు? కాలేజీకి వెళ్ళిపోతుంది అమ్మాయి, కాలేజీ అమ్మాయి వెళ్ళిపోతుంది, బైండ్ బుక్ కట్టిన వెళ్ళిపోతుంది అన్న. అంతే, బైబిల్ అట్టు నా దగ్గరకు వచ్చేసింది. ఇంకా మీరే ఇచ్చారు సార్ గారు, తీసేసుకోండి. ఇంకా
నన్ను వాళ్ళు అలాగన్నారు, వీళ్ళు ఇలాగ అన్నారు, అయ్యి బాబో వెళ్ళిపో అంతే చదివేద్దు ఇప్పుడు అని అంటున్నారంట. పాపం నాకు వద్దండి బాబు, ఇది ఉంచేసుకోండి అన్నది. అమ్మా సిగ్గుపడకో, ఏమనుకో, ప్రార్థన చేసుకో, బైబిల్ నీ దగ్గరే పెట్టుకో, దేవుడు సహాయం చేస్తాడు, వాళ్ళే మారతారమ్మా అన్నాను. సర్లేండి బాబు అయితే ఇచ్చేతను అన్నాను, కానీ మనసు బాగోలేదు, ఇచ్చేతను పెట్టి బైబిల్ అనుకున్నానండి. ఆ బైబిల్ బుక్ ఏదో నా దగ్గరే పెట్టుకుంటానని చెప్పి పాపం అలాగే పాపం ఏం చేసేదండి, అలాగే బైబిల్ పెట్టుకుని వచ్చేది. ఇలా అంటాం మానలేదు, ఇలా అంటాం మానట్లేదు, అలాగే వస్తుంది. ఈ లోపల ఆవిడ అన్నదే, పాస్టర్ గారండి మరి నాకు ఎందుకో కానీ అన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ పలారం మిగిలింది కాబట్టి ఈ పలారం ఎట్టుకెళ్ళి అన్న వాళ్ళందరికీ ఒక్కొక్క పలారం పెడదాం అనుకుంటున్నానండి అన్న. మంచిది, అట్టుకెళ్ళెట్టు అని ఇచ్చారు. ఒరే బిడ్డలారా మనవల్లారా మీకోసం చర్చిలోంచి ఇలా కాజాలు తెచ్చాండి రా అన్నారంట. అప్పుడు తీసుకుని చూసావురే, కాలేజీ అమ్మాయి అన్నా సరే, ఎడ్డా కారించినా సరే మనకి చర్చిలోంచి పలారం తెచ్చిచ్చింది రచ్చే. ఇంకా అలాంటి మాట అనకూడదు, తప్పు అనకూడదు. ఇంకా మామ చర్చిలోకి వెళ్తున్నా కాబట్టి అది 10వ తరగతే మామ, ప్రార్థన చెయ్య, నేను ఇంటర్మీడియటే. అలాగే బాబా, వాళ్ళు పరిశీలన రాస్తారండి బాబా, వాళ్ళ కోసం అందరి కోసం అలాగే ప్రార్థన చేస్తాం. ఎవరైతే నిందించి హింసించారో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి, ఇప్పుడు మానేసి మా కోసం మరి అప్పుడే బయలు ఇడిచిపెట్టేస్తే. అది దేవుని పిల్లలారా దయచేసి అబ్రహామును కూడా ఒంటరిగా వెళ్తున్నప్పుడు అబ్రహాము అనేక మంది అనేక రకాలుగా అన్నారు, కానీ ఆయన గుడారం ఏమన్నప్పుడు గుడారం వేశాడు. అబ్రహాము తవ్విన బావులు కూడా మట్టితో పూర్తి చేసినా సరే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఎందుకో తెలుసా, ఆయన మీద ఏముందంటే అబ్రహాం మీద దేవుని యొక్క కృప సత్యము చూపుట మానలేదు. అది ఈ మధ్యాహ్న కాల సమయంలో సమాధాన విషయమైనటువంటి నిబంధన దేవుడిని ఎదుటి నుండి దేవుడు తొలగింపనేరాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 59వ అధ్యాయము, యెషయా 59వ అధ్యాయము దేవుని యొక్క తొలగిపోకుండా ఎలా చేస్తాడు. 21వ వచనం, నేను వారితో చేయబడిన నిబంధన ఇది, నీ మీద నా ఆత్మయు, చూసారా, నీ మీద నా ఆత్మయు, నేను నీ నోట ఉంచిన మాటలు నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల నోట నుండి ఎల్లప్పుడూ తొలగిపోవు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ మనందరం పరిశుద్ధాత్మ అనుభవంలోనికి మనందరం కూడా వెళ్ళాలి. పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అనుభవంలోకి మనం నడుచుకున్నట్లయితే, నేను నీ నోటుంచిన మాటలు నీ నోటను నీ పిల్లల నోటను ఉండాలి, నీ పిల్లల నోటను కూడా ఉండాలి. అంటే 4 తరాల నోటను ఉండాలని చెప్తున్నాడు. అది మరి నీ నోట ఏ మాట ఉందా? మరి దేవుని మాట ఉందా? మంచిది. మరి నీ పిల్లల నోట ఏముంది? నీ పిల్లల నోట ఏముందండి? బూతులు ఉన్నాయా? దుర్భాషలు ఉన్నాయా? నీ పిల్లల నోట ఏమున్నాయి చెప్పండి? దేవుని యొక్క మాటలు ఉండాలి. ఒకవేళ నీ పిల్లలు అన్యజనులతో సాంగత్యం చేస్తే వారు ఆ మాటలు నేర్చుకుంటారు. అప్పుడు నువ్వేం చేయాలి? వెంటనే వాళ్ళని ఖండించాలి. చెప్పండి, ఏం చేయాలమ్మా? వారిని ఖండించాలి. నీ పిల్లల నోటను ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ కూడా తొలగిపోకుండా
దేవుని మాటలు తొలగిపోకుండా నువ్వు వాటిని భద్రంగా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మన నోట దేవుని మాటలు ఉండాలి. నీ నోటిలో ఏముండాలి చెప్పండి? దేవుని మాటలు ఉండాలి, ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, పాటలు ఉండాలి. అర్థమైందండి? అది ఈ రోజున చాలామందిని చూస్తున్నాం, వాళ్ళ నోట్లో సినిమా పాటలు. అర్థమైందండి? మరి కొంతమంది వాళ్ళ సెల్లల్లో కూడా దేవుని సంబంధించినవి ఉండవు, లోకానికి సంబంధించిన వాటిని పెట్టుకుంటున్నారు. కాబట్టి నీ నోట ఏముండాలి చెప్పండి? దేవుని మాటలు ఉండాలి. బూతులు కానీ దుర్భాషలు కానీ ఏది ఉండకూడదు. కాబట్టి యెరెమీయాతో దేవుడు చెప్పలేదా 1:9 నేను బాలుడనని అనవద్దు, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, నువ్వు వెళ్ళి వారితో నువ్వు మాట్లాడు అని దేవుడు యెరెమీయా ద్వారా దేవుడు ఏం చేయాలి చెప్పండి? మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఒకటి, మేఘస్తంభము కానీ అగ్నిస్తంభంగా ఉండి దేవుడు తొలగిపోలేదు. రెండవది, కృప విషయంలో దేవుడు ఏం చేయాలి చెప్పండి? ఆయన తొలగిపోకుండా దేవుడు ఏం చేయాలి చెప్పండి? దేవుడు వారిని కాపాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే దేవుని యొక్క ఆత్మ, దేవుని ఇక్కడ చదివినటువంటి 59వ అధ్యాయంలో దేవుని యొక్క ఆత్మ మన మీద ఉండాలి. నీ మీద ఉన్న నా ఆత్మ నేను ఈ నోట నుంచిన మాటలు అని చెప్పాడు. నేను అంటాను కదా, దేవుని పిల్లలారు, ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీదకి వచ్చిందా? రాలేదండి? వచ్చింది. ఎలీషా మీద ఉన్న దేవుని ఆత్మ గెహాజీ మీదకి వచ్చిందా? ఏమా గెహాజీ మీదకి వచ్చిందా? రాలేదు. వింటున్నారా? అరే బాబులు వింటున్నారా? రాలేదు. జకర్యా గ్రంథం 1వ అధ్యాయము, జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 16-17 వచనాలు. ఏం చదువుతున్నామమ్మా? లూకా శుభవార్త అండి, క్షమించండి. లూకా శుభవార్త 1వ అధ్యాయం 16-17 వచనాలు. త్రాగక తల్లి గర్భము పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలు అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును, తండ్రుల హృదయములను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ప్రాయతపడి ఉన్న సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయన ముందుగా వెళ్ళును గనుక సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున దేవునికి స్తోత్రం. ఏలియా మీదకి వచ్చిన ఆత్మ ఎలీషా మీదకి వచ్చింది. ఎలీషా మీదకి వచ్చిన ఆత్మ ఇప్పుడు ఎవరి మీదకి వచ్చిందంటే యోహాను భక్తుడి మీదకి. ఎవరి మీదకి వచ్చిందండి? యోహాను మీదకి వచ్చింది. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ప్రభు అయిన వారి దేవుని తట్టుకు వారిని త్రిప్పుతాడు. ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళుచు నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. కాబట్టి ఈ యెషయా 59వ అధ్యాయం 21వ వచనం ప్రకారం ఆత్మయు ఇక్కడ జకర్యా ఎలాగైతే నీతిమంతుడిగా జీవించాడు, అతను కుమారుడైనటువంటి యోహాను మీద కూడా దేవుని యొక్క ఆత్మ
దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. అలాగే మనం పొందుకున్న పరిశుద్ధాత్మను కూడా మన బిడ్డలు పొందుకోవాలి. నువ్వు పొందుకున్న దేవుని ఆత్మ నీ బిడ్డలు పొందుకునేటట్లుగా నువ్వు ప్రార్థన చెయ్యాలి. అది ఆత్మ పొందుకోవాలని చేస్తావా, లేకపోతే మా ఓడి ఇంజనీర్ అయిపోవాలని, డాక్టర్లు అయిపోవాలండి, ఎవరిని ఒకటంటే వచ్చింది ఏడు చెప్పండి. ముందుకుండగా ఏమీ అవడం, ఇంకా ఇంజనీర్ అవడా డాక్టర్ అవడానికి ఎవరికి వచ్చి అవుతాడా చెప్పండి. మేము ఒక అబ్బాయికి మనషి అని పేరెట్టారు. ఏం పేరెట్టామండి? మనషి అనగా అర్థం ఏంటి? మరచిపోవుట. చెప్పండి ఏంటి? మనషి. ఆ స్కూల్లో జాయిన్ చేశారన్నమాట. బోర్డు స్కూల్లో జాయిన్ చేస్తే ఆ మేడం అన్నదంట, మనసే ఏంటి చెప్పండి. ఏ మనసే? మనసే ఏంటి, ఈ మనసే వద్దు అని చెప్పి, అబ్బాయి ఇలాగైతే ఇబ్బంది అయిపోద్ది, ఉద్యోగం ఉండదు, సద్యోగం ఉండదు, ఏది కూడా ఉండదు అన్నారు. సరే పాప తల్లిదండ్రులు చెప్పిన వినలేదు కాబట్టి ఆవిడకి, ఆ అబ్బాయికి సందీప్ అని పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారండి? మనకు కూడా ఉన్నాడు సందీప్ ఇక్కడ. సరే మంచిదే, సందీప్ కూడా మంచిదే. చివరికి అతనికి ఏదీ రాలేదు. ఈ సందీప్ మార్చింది మేడం. నేను అన్నాను, బాబు నీ పేరు మనసే కదా, మరి ఏంటి సందీప్ అని అంటే, లేదండి అలా రాసేసిందండి. వద్దు, ఈ పేరు అసలు బాగోలేదు. ఏది బాగోలేదు? ఏం బాగోలేదు? మనసే బాగోలేదు. చూసారండి, ఇక్కడ యోహాను అని పేరు పెట్టినటువంటి దేవుడు చెప్పాడు, యోహాన్ అని పేరు పెట్టాలి. అక్కడ యోహాన్ అని పేరు పెట్టకుండా ఇంకోటి ఎడితే ఏమోని చెప్పండి. అక్కడ దేవుని యొక్క ఆత్మ వచ్చినండి. అక్కడ ఏలి యొక్క ఆత్మయు శక్తియు పొందుకున్నాడా లేదండి ఆయన? అది మీరు మంచిదే, మీ పిల్లలకు మంచి పేర్లు పెట్టుకుందుగాక, నేను తప్ప అంటలేదు. నీ ఉద్యోగానికి సద్యోగానికి ఏ విధమైన అడ్డు కూడా రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా అబ్బాయి సమూయేలు చూసాను ఎడితే, మరి కాటరగొండ జాయిన్ చేస్తే కాన్వెంట్లో వాళ్ళు అన్నారా, ఏమండి పేరు ఏంటంటే మీరు ఇంటికాడ పెట్టుకోండి, ఇంకో మంచి పేరు రాయించాడు అన్నాడు. నేను అన్నాను, నేను చెప్పింది రాయమ్మా, నేను ఆ గొడవ ఎంత ఎందుకు అన్నాను. నేను చెప్పింది రాయి, నువ్వు చెప్పడం ఏంటి నాకు అన్నాను. నేను నువ్వు చెప్పడం ఏంటి, మా పిల్లల పేరు నువ్వు చెప్పడం ఏంటి, మేమేదో పెట్టుకున్నాం, నువ్వు రాయి అక్కడ అన్నా. సరే మీ ఇష్టం అండి అన్నారు. అదే రాశారు, అదే ఉంది ఇప్పుడు వరకు కూడా. అర్థమైందండి? దేవుడు గొప్పవాడిగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, యోహాను అని పేరు పెట్టని దేవుడు చెప్పాడు. దేవుడు కొంతమందికి కొన్ని పేర్లు నిర్ణయిస్తాడు. సంసోన్ అని పేరు ఎట్టమన్నాడు. ఎట్టమన్నాడా లేదా చెప్పండి అమ్మా? పెట్టారు, సంసోన్ అని పెట్టారు. సంసోను అనగా దేవుని చేత నాజీరు చేయబడిన వ్యక్తి అంతే. ఆ పేరును బట్టి ఫిలిష్తీయులందరూ గడగడలాడిపోయారు. అది దేవుని యొక్క ఆత్మను మనం పొందుకోవాలని అన్నట్లయితే, దేవుని విధి విధానాల్లో మన బిడ్డలను మనం పెంచేటట్లుగా ఉండాలని దేవుని పేరట నీకు మనవి చేస్తున్నా. దేవునికి స్తోత్రం. కాబట్టి వాళ్ళ నోట దేవుని మాటలతో పాటు దేవుని యొక్క ఆత్మను కూడా పొందుకోవాలని, దేవుని ఆత్మ మన బిడ్డలు పొందుకోవాలని, సర్వసత్యములోనికి వారు నడిపించబడాలని మనం ఏం చేయాలి చెప్పండి? మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. చివరిగా ఈ ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. దానియేలు రాణికి తేడాగా కనబడుతుందేమో గేల. ఫాస్ట్గా తప్పు చెప్పాడేనా? చదివేయడమేనమ్మా.
ఏంటి నా పాస్టర్ గారు ఏంటి అక్కడెక్కడో మొదలెట్టి రాష్ట్రాల దగ్గరికి దేశాల దగ్గరికి వెళ్ళిపోవడం అనుకుంటున్నారా? ఎప్పుడు ప్రసంగం చేసిన ట్రాక్ మీదే ఉంటుంది, ఎప్పుడు అంగుళం కూడా కదలదు, ఎప్పుడూనే మంచిది. సకల జనులు రాష్ట్రములు ఆయా భాషలు మాట్లాడేవారు అందరూ ఆయన సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నటికి కూడా తొలగిపోదు. హల్లెలూయా. అంటే దేవుడు ప్రభుత్వాలను కూడా నియమించేది కూడా ఆయనేనండి. అర్థమైందండి? ఈయన వచ్చాడేంటమ్మా, ఈయన వచ్చాడేటమ్మా, ఈడు ఓడిపోతాడు అనుకున్నాం కదా, ఈడు ఓడిపోతాడు అనుకున్నాం కదా అని అంటారు కదా. దేవుడి ప్రణాళికలో ఉంటారు వాళ్ళు, వాళ్ళే వస్తారు. ఇక్కడ సకల జనులు, ఇది దేవుడి ప్రభుత్వాన్ని పేరెట్టుకోవాలి మనం. దేవుడు నిర్ణయించాడు కాబట్టి సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడారు అందరూ ఆయన సేవించినట్టు ప్రభుత్వమును మహిమను ఆధిపత్యమును ఆయన నియమించు. కొలసీ పత్రిక లేదండి, ప్రధానులను రాష్ట్రములను మంత్రులను ఆయనే ఏర్పాటు చేసేను అని అంటాడు. చదువుతారా మాట? ఎన్నో వచ్చినావు అమ్మా? కొలస్సీ 1:16. కొలస్సీ 1:10. చూడండి, మంత్రులను ఎవరు నిర్ణయించాలో ఆయనే నియమిస్తున్నాడంటండి. అవన్నీ ఎందుకమ్మా మనకే? అదిగోండి, ప్రభుత్వములైనను అమ్మ అంటున్నారండి. ఇప్పుడు ప్రభుత్వములైనను అధికారులైనను సర్వమును ఆయన యందే సృజించబడెను. హల్లెలూయా. అర్థమైందండి? ఇప్పుడు ఇది దేవుని యొక్క ప్రభుత్వం. 12వ వచనం చదవండి. దానియేలు 7:12. మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వము, అదిగోండి, జంతువుల ప్రభుత్వం తొలగిపోయి ఇప్పుడు ప్రజల ప్రభుత్వం వచ్చిందంటండి. జంతువుల ప్రభుత్వం ఏంటండి? చూసారండి, జంతువులు కూడా ప్రభుత్వం చేసి అంటాడు ఒకప్పుడు. వాక్యం ఉంది కదా, మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వము. దర్శనంలో చూస్తున్నాడండి ఇవన్నీ. ఎవరండి? దానియేలు కదండి. కాబట్టి తొలగిపోయాను. అలాగే మన శాపములను దేవుడు తొలగించి వేయును. మన శాపములను తొలగిపోవును గాక, మన పాపములన్నీ తొలగిపోవును గాక, పాప విమోచన మన కలుగును గాక. కాబట్టి సమాధాన విషయమైన నిబంధన అది. సమాధాన దేవుడు మనతో చేసుకున్న నిబంధన తొలగిపోకుండా దేవుడు మనకి ఏం చేస్తాడంటే సహాయము చేస్తాడు. కాబట్టి కొన్ని విషయాలు మనం ధ్యానించాం. చెప్పగలరా కొన్ని? ఒకటి ఏంటంటే అది మేఘస్తంభముగా అగ్నిస్తంభంగా ఉండి ఆయన కృప తొలగిపోలేదు. రెండవది ఆయన కృప, చెప్పండి, కృప తొలగిపోకుండా దేవుడు చేశాడు. ఇంకా సౌలు తన యొద్ద నుండి ఆయన కృప తొలగిపోలేదు. దావీదునకు చూపిన కృపను దేవుడు తొలగింపలేకుండా చేశాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో సమాధాన విషయమైన నిబంధన తొలగిపోకుండా దేవుని యొక్క నీడలో మనందరం కూడా భద్రపరచబడి, దీవించబడి, ఆశీర్వదించబడి వర్ధిల్లుదుము గాక. ఆమేన్. దేవుడి పరిశుద్ధ మాటలు ప్రభువారు దీవించుగాక. ఆమేన్.